మ్మ్. ఈ వందల పేజీల రిపోర్ట్సు అనాలిసిస్ నుంచి అసలు విషయాన్ని బయటకు తీసే మన ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మన ఫోకస్ అంతా ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 చుట్టూ ఉండబోతోంది. అవునండి. టెక్నాలజీ భవిష్యత్తు ఎటు వెళ్తోందో తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవాళ్లకి ఈ డాక్యుమెంట్స్లోని డీటెయిల్స్ చాలా అవసరం. కరెక్ట్. అంటే పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ ఏఐ చర్చను గ్లోబల్ సౌత్ దరిదాపుల్లోకి తీసుకురావడం ఈ సదస్సు ప్రత్యేకత కదా. ఎగ్జాక్ట్లీ. అభివృద్ధి చెందుతున్న దేశాల ఫోకస్ అంతా ఇక్కడే ఉంది. మీరు డాక్యుమెంట్స్ గమనిస్తే సర్వజనహితాయ సర్వజన సుఖాయ అనే మన ప్రాచీన భారతీయ తత్వాన్ని వీళ్ళు ప్రధాన థీమ్గా తీసుకున్నారు. అంటే ఏఐ కేవలం పెద్ద కంపెనీలకే కాకుండా అందరి సంక్షేమానికి ఎలా ఉపయోగపడాలి అని. అవును, అదే ప్రధాన అజెండాగా ఈ సమ్మిట్ జరిగింది. ఈ రిపోర్ట్స్లోని ప్యానెల్ డిస్కషన్స్ చూస్తుంటే పీపుల్, ప్లానెట్ అండ్ ప్రోగ్రెస్ అనే 3 మాటలు పదే పదే కనిపిస్తున్నాయి. ప్రజలు, పర్యావరణం మరియు ప్రగతి. నిజమే. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పీచ్లో ఒక పాయింట్ హైలైట్ అయింది. మన దగ్గరున్న నైపుణ్యం కలిగిన యువత, మన ప్రజాస్వామ్య విలువలు నైతిక ఏఐకి ఒక బలమైన పునాదిగా మారుతాయని చెప్పారు. దీన్ని ప్రాక్టికల్గా ఆలోచిస్తే టెక్నాలజీని ఎంత వేగంగా డెవలప్ చేస్తున్నామనేది మాత్రమే కాదు, దాన్ని ఒక బాధ్యతాయుతమైన ఫ్రేమ్వర్క్లో ఎలా వాడాలనేది ఇక్కడ కీ పాయింట్. అంటే ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ని సరిగ్గా వాడటం అంటారు. అవును. ఈ భారీ యువత సరైన స్కిల్స్ నేర్చుకుంటే మనం కేవలం ఏఐ కొనుక్కునే మార్కెట్లాగా మిగిలిపోము, ఏకంగా దాన్ని సృష్టించే లీడర్స్ అవుతాం. అబ్సల్యూట్లీ. అదే డాక్యుమెంట్స్లో ఇంకో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే మన దేశీయ లాంగ్వేజ్ మోడల్స్. అవును, ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్, రిలయన్స్ లాంటి బహుళజాతి సంస్థలు కేవలం స్టేట్మెంట్లు ఇవ్వడమే కాకుండా ఈ లోకల్ R&D కోసం భారీ డేటా సెంటర్స్ కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. మన దేశంలో వందల కొద్ది ప్రాంతీయ భాషలు, మాండలికాలు ఉన్నాయి. ఆ భాషల్లో ఉన్న డేటా డైవర్సిటీ ఒక మైండ్ లాంటిది కదా. కరెక్ట్. గ్లోబల్ జైంట్స్ కూడా అందుకే అంత ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు వస్తున్న ఈ భారీ పెట్టుబడుల వల్ల లోకల్ డెవలపర్స్కు అవసరమైన కంప్యూటింగ్ పవర్ దొరుకుతుంది. ఇది మన స్థానిక అవసరాలకు తగ్గట్టుగా ఇక్కడే సొల్యూషన్స్ వెతికే ఎకోసిస్టమ్కి ఫస్ట్ స్టెప్. అయితే ఒక పక్క ఈ పాజిటివ్సున్నా మరోపక్క కొన్ని సవాళ్లు, విమర్శలు కూడా ఈ రిపోర్ట్స్లో ప్రముఖంగా ఉన్నాయి. మనం నిష్పాక్షికంగా చూస్తే అలాంటివి కూడా డిస్కస్ చేయాలి. అవును. భారత్ మండపం లాంటి వేదికలో కొన్ని నిర్వహణాపరమైన ఇబ్బందులొచ్చాయని రాశారు. అలాగే కొన్ని గ్లోబల్ టెక్ కంపెనీల ప్రతినిధులు లాస్ట్ మినిట్లో ట్రిప్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఉపసంహరణలు జరిగాయి, నిజమే. దీనిపై సోషల్ మీడియాలో, పబ్లిక్ ఫోరమ్స్లో వచ్చిన విమర్శలు కూడా ఈ నివేదికల్లో స్పష్టంగా ఉన్నాయి కదా. పాలిటిక్స్ పక్కన పెడితే ఇంత భారీ స్థాయిలో ప్రపంచ దేశాలతో ఒక ఈవెంట్ ప్లాన్ చేసినప్పుడు ఆచరణాత్మక ఇబ్బందులు రావటం సహజం. ఏ రకంగా చూసినా అది ఒక పెద్ద టాస్క్. అవును. ఈ ఉపసంహరణలు లేదా విమర్శలనేవి భవిష్యత్తులో పాలసీపరంగా మనమింకా ఎక్కడ పటిష్టంగా ఉండాలో చెప్పే ఒక రియాలిటీ చెక్. వీటిని సిస్టమ్ అప్గ్రేడ్కి వాడే ఫీడ్బ్యాక్ లాగా చూడొచ్చు. అది చాలా కరెక్ట్ పర్స్పెక్టివ్. ఇక ఈవెంట్ ఆర్గనైజేషన్ దాటి ప్రాక్టికల్ అప్లికేషన్స్ వైపొస్తే ఏఐని గ్రౌండ్ లెవెల్కి ఎలా తీసుకెళ్తారు అనేది పెద్ద సెగ్మెంట్. అగ్రికల్చర్లో వాతావరణాన్ని ముందే పసిగట్టి రైతులకు లోకల్ భాషల్లో సలహాలివ్వడం లాంటివి. అలాగే హెల్త్ కేర్లో రూరల్ ఏరియాస్కి కూడా డయాగ్నోస్టిక్స్ చేర్చే అప్లికేషన్స్ గురించి చాలా ప్రాక్టికల్ ఉదాహరణలున్నాయి. ఆ గ్రౌండ్ లెవెల్ విజన్కి తగ్గట్టుగానే వాళ్లు ఒక ఫ్యూచర్ రోడ్ మ్యాప్ గీశారు. దాన్ని 5 ఇంటర్లింక్డ్ అంశాలుగా వర్గీకరించారు. ముందుగా మనం మాట్లాడుకున్నట్లు డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం ఒకటి. అవును. దానితో పాటే యువతలో నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టారు. మూడోది, ఏవి పడితే అవి డెవలప్ చేయకుండా పాలనా నైతికతలకు సంబంధించిన ఒక ఫ్రేమ్వర్క్. నైతికత చాలా ముఖ్యం. ఇక నాలుగోది, స్థానిక ఆవిష్కరణలను ప్రోత్సహించడం. ఎగ్జాక్ట్లీ. ఇక చివరిది, గ్లోబల్ ట్రెండ్స్ మిస్ అవ్వకుండా అంతర్జాతీయ సహకారం తీసుకోవడం. ఇవి సమాంతరంగా జరిగితేనే ఆశించిన ప్రగతి వస్తుంది. సూపర్బ్. 100 పేజీల రిపోర్ట్స్ని బ్రేక్డౌన్ చేసి చూస్తే టెక్నాలజీని సృష్టించడం కంటే దాన్ని ఎలా నడిపిస్తాం అనేదే ఇక్కడ హైలైట్. ఈ కాంప్లెక్స్ సమాచారాన్ని ఇంత డీటెయిల్డ్గా మన ముందుకు తీసుకొచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. సమ్మిట్ సారాంశం కూడా అదే. భారతదేశంలో ఏఐ భవిష్యత్తు కేవలం అల్గారిథమ్స్, డేటా మీద కాదు,
మనుషులు మన విలువలపై ఆధారపడి ముందుకు వెళుతుందని ఈ సదస్సు బలంగా చెప్పింది. అద్భుతం. మొత్తంగా ఈ సదస్సులోని అంశాలు చాలా కొత్త చర్చలకు దారితీశాయి. అయితే ముగించే ముందు ఒక ఆసక్తికరమైన కోణం గురించి ఆలోచిద్దాం. చెప్పండి. మన భారతీయ ప్రాంతీయ భాషలు, మన సంస్కృతులు, విధానాలతో ఇప్పుడు శిక్షణ పొందుతున్న ఈ దేశీయ ఏఐ మోడల్స్ రేపటి రోజున గ్లోబల్ ఏఐ ఆలోచనా విధానాన్ని, అంటే గ్లోబల్ ఏఐ పర్సనాలిటీని ఎలా మార్చబోతున్నాయి? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఈ ఆలోచనాత్మకమైన ప్రశ్నతో ఈ రోజుటి మన లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.